నేను దేహప్రజ్ఞ శరణు పొందాలి అని తెలుసుకున్నాం కదా ఇదివరకే. అవునండి. పెద్దల భాషలో ఈ నేనును గురువు అంటారు. పెద్దల భాషలో ఈ నేనును గురువు అంటారు. ఆ నాదిని శిష్యుడు అంటారు. శిష్యుడు గురువునకు శరణాగతి చెందాలి. అతడు చెప్పినట్లు నడుచుకోవాలి. అతడి సారథ్యంలో జీవనయాత్రను సాగించాలి. ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది. ఆ సూక్ష్మాన్ని మనం గమనించుకోవడం అవసరం. ఏమిటంటే అది ఎవరికి వారు తమలోని నేనుకు శరణాగతి చెందడం అన్నది అంత సులువైన అంశమేం కాదు. ఎందువల్లనంటే మనలోని ఏ కక్ష కక్ష నేను అంటూ ఉంటుంది. అందువల్ల అసలు నేను ఎవరు అన్నది అంత తేలిక అంతు పట్టదు. ఇంతకు మనం అసలు నేననే ఆశ్రయిస్తున్నామా, మనస్సులోని పైపొరలను ఆశ్రయిస్తున్నామా అనేది అంతుపట్టదు. కొత్తగా ఒకడు వైష్ణవాలయానికి వెళ్ళాడు. ఉదాహరణకు మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇందులో. కొత్తగా ఒకడు వైష్ణవ